హే గాయ్స్, మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కామెంట్ చేసేసేయండి. ఈరోజు అయితే ప్యూర్ జున్ను పాలతోని జున్ను అయితే చేసేద్దాం. 2.5 లీటర్స్ ఆఫ్ జున్ను పాలు అయితే తీసుకున్నాము, ఊరు నుంచి తెచ్చారనమాట. సో ఇదైతే మనం మంచిగా ఒక గిన్నెలోకి పోర్ చేసేసుకోవాలి. ఆవు ఈనేసి అప్పటికే మనకి 2 వీక్స్ అలా అయిపోయిందనమాట. సో అందుకని ఒక చిన్న టీ గ్లాస్తోని నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనకి స్వీట్కి సరిపోయినంత బెల్లం లేదా పంచదార, యాజ్ యువర్ విష్. నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అయితే మంచిగా తురిమేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. దీంతోపాటు కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని జల్లెడలోకి వడకట్టుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వల్ల బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే ఉండిపోతాయి. అలాగే డస్ట్ ఏదైనా ఉంటే మాత్రం అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మిరియాల పొడి అనేది రెడీ చేసేసుకొని జున్ను పాలలో కలిపేసుకోవడమే. దీంతో పాటు సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మంది ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటారు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా జున్ను ఉడికించడానికి అయితే నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. వాటర్ అనేది కొంచెం సగానికి వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత జున్ను మనం పెట్టేసుకొని ఒక 1/2 అవర్ ఉడికిస్తే సరిపోతుంది.